నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము ధ్యానించే అధ్యాయము నిర్గమకాండము 30 అధ్యాయము 22 నుంచి 25. ఎక్సడస్ 30th చాప్టర్ 22 to 25. నిర్గమకాండము 30వ అధ్యాయము 22వ వచనం నుంచి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభాషణలో పరిశుద్ధ స్థల సంబంధమైన కులము చెప్పున అక్షమైన గోపుర 500 తులములు, సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలివ నూనె సంభారము 3 పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. థ్యాంక్ యూ సిస్టర్. ఈరోజు మనం కొంచెం బాటనీ చదువుకున్నాము. ఈ వచనాల్లో 5 ప్రత్యేక స్పైసెస్ రాయబడి ఉంది. ఒకటేమో ఇంగ్లీష్లో మర్ అంటాడు, అది బూరము. సిన్నమోన్ అంటే దాచిన చెక్క అనుకుంటా, లేకపోతే లవంగ. ఇంకోటేమో స్వీట్ క్యాలమస్, మరియు కసియా, ఇంకా ఆలివ్ ఆయిల్. చూడండి, నిర్గమకాండంలో మోషే దేవుడు ప్రత్యేక ఆజ్ఞలు ఇచ్చాడు. ఒక మందిరాన్ని టాబర్నాకిల్ కట్టాలంటే ఒక్కొక్క వరుస పెట్టి ఎక్సడస్ 25th చాప్టర్ నుంచి మనం చూస్తూ ఉంటాం. ఎట్లా నిర్మాణించాలి, ఎట్లా దస్తులు ఏం వేసుకోవాలి, ఎట్లా ఆల్టర్స్ కట్టాలి, అంత క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కానీ ఈ చాప్టర్లో మనం చూసినట్లయితే 30th చాప్టర్ 22 నుంచి 25, గాడ్ గివ్స్ అన్ ఇన్స్ట్రక్షన్. ఒక అభిషేక తైలం ఎట్లా చేయాలి, ఎట్లా తయారు చేయాలని 5 రకాల కాంపోనెంట్స్, స్పైసెస్ అవి వాడి చేయాలని ప్రత్యేకంగా మోషేకి చెప్పాడు. ఇదేమో చాలా ప్రెషియస్ అనాయింటింగ్ ఆయిల్. మనము కింద ఆ వచనాలు చదువుకుంటే మనము చూస్తాము, ఈ అనాయింటింగ్ ఆయిల్ కాన్సక్రేట్ చేయడానికి ఒక ప్రధాన యాజకుల్ని, ఆ ఉన్న టాబర్నాకిల్ ఉన్న అన్ని వస్తువుల్ని కాన్సక్రేట్ చేయడానికి. సమ్టైమ్స్ దే యూస్ టు రిచువల్ క్లెన్జింగ్. ఒక లెపర్స్ని వాళ్ళని ఆయిల్ వేసి వాళ్ళని క్లీన్గా ఉన్నట్టు వాళ్ళు బాగా దే విల్ డిక్లేర్ ఇట్. ఇట్ ఈస్ ఆల్సో యూస్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ బరియల్స్. ఒక స్పెసిఫిక్ ఫార్ములా ఈ అనాయింటింగ్ ఆయిల్. అండ్ ఈ అభిషేక తైలం అంశాల గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ కాంపోనెంట్స్ టాక్ అబౌట్ అనాయింటెడ్ లైఫ్. ఒక మనిషి, ఒక బిలీవర్ హౌ హీ హ్యాస్ టు లివ్ అన్ అనాయింటెడ్ లైఫ్. దాని గురించి, ఆ కాంపోనెంట్స్ గురించి మనం చూస్తాం. అనాయింటింగ్ అంటే సింపుల్ డెఫినేషన్ అంటే ప్రత్యక్షపరచటం, సెట్ అపార్ట్. ఒక మనిషిని దేవుడు అనాయింట్ చేశారంటే ఆయన సపరేట్గా వాడబడతారు, ఆయన దానికోసమే. లైక్ ఆరోను. మనం we often talk about anointing and we pray for anointing of God. మన మినిస్ట్రీలో, మన చేసే పనులో, మన లైఫ్లో we ask God for anointing. కానీ మనం రికగ్నైజ్ చేయాలి, we need the power and the presence of the Holy Spirit every day. అందుకే జకరియా 4వ అధ్యాయం 6వ వచనం ఏమంటారంటే, ఇట్స్ నాట్ బై మైట్ నార్ బై పవర్ but by my spirit, says the Lord. We must minister to God in the power of God, under the anointing of the Holy Spirit. Originally, oil is used only for priests,
ఫర్ సెట్టింగ్ అపార్ట్ ఫర్ ఆర్టికల్స్, టాబర్నాకుల్ మందసంలో ఆర్టికల్స్ మీద టు ప్యూరిఫై, టు అనాయింట్ దోస్ ఆర్టికల్స్. కానీ తర్వాత ఒక్కసారి రాజులు వచ్చాక మనం చూస్తాము కింగ్ సాల్, మళ్ళీ దావీదు, వాళ్ళని కూడా సమూయేలు అనాయింట్ చేసినట్టు చూస్తాం. ఆయిల్ ఈజ్ ఫెమిలియర్ అండ్ ఇంపార్టెంట్ కల్చరల్ సింబల్ ఓల్డ్ టెస్ట్మెంట్ టైంలో. ఈ అనాయింటింగ్ ఆయిల్ ఈజ్ నాట్ merely a tool in a ceremony. It is a foreshadowing of the work of the Holy Spirit in the New Testament. So the real power is from the Lord, and when we put the anointing oil, it is a symbol of the Holy Spirit upon us for healing, for empowering and for blessing. మనం అందరము ఒక అనాయింటెడ్ లైఫ్ మనము జీవించాలని అనుకుంటాం. ఈ 5 అంశాలు, ఈ 5 స్పైసెస్ ఈ ప్యాసేజ్లో ఉన్నాయి. ఇట్ టాక్స్ అబౌట్ అనాయింటెడ్ లైఫ్ అన్నమాట. అంటే అనాయింటెడ్ లైఫ్ స్టైల్ గురించి ఇట్ స్పీక్స్ అన్నమాట. సో ఈ కాంపోజిషన్ ఆఫ్ అనాయింటింగ్ ఆయిల్ ఈజ్ బేస్డ్ ఆన్ 5 థింగ్స్: బోలము, మర్, సినమన్ దాల్చిన చెక్క, క్యాలమస్ అంటే వాసకొమ్మ, మన కాసియా, ఇంకా ఆలివ్ ఆయిల్. మనం ఒక్కొక్క ఈ 5 స్పైసెస్ గురించి మనము చూసుకున్నాం. మొదటిది మర్, బోలము. దేవుడు he says to make an anointing oil, first to use myrrh. ఈ మర్ అనేది ఒక గమ్ రెసిన్ extracted from a tree called కామిఫోరా, and this is from Arabia అన్నమాట. It is produced in the form of tears. ఎప్పుడైతే ఈ గమ్ మీద ఆల్కహాల్ యాడ్ చేస్తామో ఇట్ విల్ రిమూవ్ ఆల్ ద ఇంప్యూరిటీస్. తర్వాత దీన్ని స్టీమ్ చేసి ఈ స్టీమ్ పాసెస్ అండ్ ఇట్ ఈస్ మెల్టెడ్ ఇన్ ఎ ఫ్లోయింగ్ ఆయిల్ అండ్ దట్ ఆయిల్ బికమ్స్ ఎ పర్ఫ్యూమ్. ఇది ఒక ప్రాసెస్ పర్ఫ్యూమరీలో. ఈ మర్ అనేది ఒక యాంటీసెప్టిక్ కూడా వాడతారు టు ట్రీట్ వూండ్స్. మర్ ఇస్ ఎ ఫిక్సేటివ్ ఆయిల్ పర్ఫ్యూమరీలో. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఆయిల్. వి యూజ్ మర్ టు ఎన్హాన్స్ ఫ్రేగ్రెన్స్. మర్ ఈజ్ ఆల్సో అన్ ఎంబామింగ్ ఫ్లూయిడ్, అంటే ఇట్ ప్యూరిఫైస్ a బాడీ. ఇప్పుడు మర్ ఈస్ మెన్షన్డ్ యాజ్ అ రేర్ పర్ఫ్యూమ్ ఇన్ సెవరల్ ప్లేసెస్ ఇన్ ద బైబిల్. ఈ మర్ ఆదికాండం 37 చాప్టర్లో చూస్తాం. ఇష్మాయిలు ఎప్పుడైతే పాస్ అవుతున్నప్పుడు యోసేఫ్ వాళ్ళ అన్నలు ఆయన నమ్మేస్తారో ఆ క్యామెల్లో ఇస్ లోడెడ్ విత్ ద స్పైసెస్, బామ్ అండ్ మర్ అన్నమాట. నిర్గమకాండం 30th చాప్టర్లో మనం చూస్తాం. మోసెస్ వాస్ టు యూస్ 500 shekels of liquid myrrh as a ingredient for the sacred anointing oil. ఈ ఆయిల్ ఆఫ్ మర్ ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. ఇది టు ప్యూరిఫై అన్నమాట, రిచువల్ లాగా. ఎందుకంటే షీ హాస్ టు బి ప్రెజెంటెడ్ బిఫోర్ ద కింగ్, సో దే యూజ్ దిస్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో మర్ కూడా దే యూజ్ అనమాట. సాంగ్ ఆఫ్ సాంగ్స్లో కూడా సొలొమోను షూలమతి స్త్రీని ఓ మరులాగా ఉద్దేశించాడు. హీ కంపేర్స్ హర్ టు అ బండిల్ ఆఫ్ మర్. మర్ ఈజ్ ఆల్సో ఎ బ్యూటీ ట్రీట్మెంట్. వెడ్డింగ్ టైంలో ఈ యూదులు దే పుట్ ద మర్ ఆన్ ద చెస్ట్, ఎందుకంటే మంచి సువాసన వస్తుంది. న్యూ టెస్ట్మెంట్లో కూడా మనం చూస్తాం మర్ అని, మన అందరికీ తెలిసిందే. ఈ మెజాయ్ ఫ్రమ్ ద ఈస్ట్ ది బ్రింగ్ 3 things. ఒకటి గోల్డ్, ఫ్రాంకెన్సీన్, మర్. బంగారం, సాంబ్రాణి, బోలం. ఇది యేసుప్రభు పుట్టినప్పుడు దే ప్రెజెంటెడ్. సో మర్ వాజ్ ఆల్సో ప్రెజెంట్ ఎట్ జీసస్ డెత్ అండ్ బరియల్. జీసస్ వాజ్ ఆఫర్డ్ వైన్ అండ్ మర్ అట్ ద క్రాస్. మార్కు సువార్త 15వ అధ్యాయం 23లో చూస్తాం.
గాస్పుల్ యోహాన్ సువార్త గాస్పుల్ ప్రకారము నికోదిమస్, జోసెఫ్ ఆఫ్ అరిమితా దే బ్రాట్ 100-pound మిక్స్చర్ ఆఫ్ మర్ అండ్ అలోస్ టు ర్యాప్ జీసస్ బాడీ అనమాట. So the Gospel of Matthew relates that as Jesus went to the cross, like I said, he was given this drink. And myrrh is also given at the birth of Jesus Christ and death. So we would not take myrrh on the cross to dampen the pain, because his love for us will pay the full price. Jesus refused to drink that drink. ఇప్పుడు మనము ఇవన్నీ ఈ మర్ గురించి మనం చూసుకున్నాం, కానీ స్పిరిచువల్ మీనింగ్ ఫస్ట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్పిరిచువల్లీ మర్ ఏమంటుందంటే టాక్స్ అబౌట్ పుట్టింగ్ అ ఫ్లెష్ టు డెత్. మన దేహాన్ని వీ హ్యాడ్ టు పుట్ ఇట్ టు డెత్. గలతీ 5వ అధ్యాయము 19-21 అధ్యాయంలో చూసినట్లయితే వచనాలు, ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ ఆర్ ఎవిడెంట్. ఈ వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ ఏంటి? అడల్టరీ, ఫార్నికేషన్, అన్క్లీన్నెస్, లూడ్నెస్, ఐడాలట్రీ, సాసరీ, హేట్రెడ్, కంటెన్షన్స్, జెలసీ, అవుట్బర్స్ట్ ఆఫ్ wrath, selfish ambition, dissensions, heresies, envy, murder, drunkenness, revelry. These things we have to put to death. అదేవిధంగా కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా చూస్తాడు, దేర్ఫోర్ పుట్ టు డెత్. ఇంకో కేజీలో మార్టిఫై అని అసలు, పుట్ టు డెత్ యువర్ మెంబర్స్ విచ్ ఆర్ ఆన్ ఎర్త్, ఫార్నికేషన్, అన్క్లీన్నెస్, ప్యాషన్, ఈవిల్ డిజైర్, covetousness. Because of these things the wrath of God is coming upon the sons of disobedience, in which you yourself once walked when you lived in them. దీనికి సొల్యూషన్ గలతీ రాసిన పత్రిక 2:20లో రాసింది, I have been crucified with Christ, I no longer live, but Christ lives in me, and the life which I now live in the flesh, I live by faith in the Son of God, who loved me and gave himself for me. We have to die to the old life every day. ప్రతి రోజు మన పొజిషన్ ఇస్ ద క్రాస్. ఆ సిలువ మీద మనము మన ప్రతి ఫ్లెషీ డిజైర్స్ హ్యావ్ టు బి నెయిల్డ్ ఆన్ ద క్రాస్. చాలా కష్టంగా ఉంటుంది ఒక విశ్వాసి జీవితం అంటే. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. క్రషింగ్స్ గాడ్ విల్ అలౌ. సో వీ షుడ్ నాట్ తృణీకరించదు. వీ షుడ్ జస్ట్ యాక్సెప్ట్ అండ్ క్రూసిఫై ఎవ్రీ వర్క్ ఆఫ్ ద ఫ్లెష్ ఆన్ ద క్రాస్. దట్ ఈస్ వేర్ ఆర్ పొజిషన్ ఇస్ హియర్ ఆన్ ఎర్త్. మర్ ఇంకొక అర్థం ఉంది. ఇట్ రిప్రజెంట్స్ మీక్నెస్ అండ్ సబ్మిషన్. సాత్వికము ఇంకా లోబడట, సబ్మిషన్ టు గాడ్స్ విల్. మత్తయి సువార్త 5:5 ఏమంటారంటే, బ్లెస్సెడ్ ఆర్ ద మీక్ ఫర్ దే షల్ ఇన్హెరిట్ ద ఎర్త్. యెషయా గ్రంథం 29:19 సేస్, ద మీక్ విల్ ఇంక్రీజ్ దేర్ జాయ్ ఇన్ ద లార్డ్. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్, ఇట్స్ ద పవర్ అండర్ కంట్రోల్. మర్ రిప్రజెంట్స్ సబ్మిషన్, అంటే వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ సెల్స్ టు గాడ్. When we die to our flesh, die to ourself, and you are meek and submissive to God's will, the anointing will be attracted to your life. God's anointing is attracted. మన ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే యేసు ప్రభు మత్తయి సువార్త 11:29 says, I am meek and lowly in heart. Come to me, all you are heavy laden, burdened. Come to me, he says. సంఖ్యాకాండం 12:3 మోషేని గురించి దేవుడు డిస్క్రైబ్ చేశాడంటే, he described Moses as the meekest man who ever lived. How did that happen? 8 years. Moses was 8 years, more than 80 years, and God is describing as the meekest man. How did he become so meek? Because he spent
40 years in the wilderness. He stripped himself of every education, prosperity of Egyptian, every pride. He stripped himself of all the qualifications he had in Egypt. Now he is living as a shepherd for 40 years. ఈ 40 సంవత్సరాల్లో he humbled himself. ఎటువంటి గర్వము, స్టబ్బర్నెస్, ప్రైడ్ ఎటువంటిది లేదు. No self will. Submitted and became meek to God. He had an encounter with God at a burning bush. The first thing God looks at us is that we die to our old life, die to ourself, become submissive and become meek. If you look into our lives, all of us who is anointed go through pain. మనం అందరము పరీక్షల నుంచి దాటుకొని వచ్చాం. అండ్ దెర్ ఈజ్ నో అనాయింటింగ్ వితౌట్ డెత్. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ గాడ్స్ అనాయింటింగ్ ఇన్ యువర్ లైఫ్, వీ హ్యావ్ టు డై టు అవర్ సెల్ఫ్, డై టు దట్ ఓల్డ్ పర్సన్, డై టు అవర్ ఓన్ అజెండాస్, అవర్ ఓన్ డిజైర్స్, అవర్ ఓన్ డ్రీమ్స్. If we are going to depend on God, we have to die to our own abilities and resources. When you get to that place of meekness and submission and dying to yourself, you are discovering the first step to an anointed life. Until you submit to God, you will never be able to submit to your spouse, to your bosses, to your teachers, or to any leadership or authority. Myrrh represents dying to your flesh, becoming submissive and meekness. రెండోది దాచిన చెక్క. రెండో పదార్థము సిన్నమన్. Cinnamon is one of the common spices in the Bible. It is considered precious. బంగారం కంటే విలువైనది అని బైబిల్లో రాస్తుంది. It has medicinal value, antiviral, antibacterial, antifungal, that supports the stomach, helps manage the blood pressure, lowers the blood sugar, beneficial for aging brain. It's mentioned in the Bible and in Proverbs 7:17, Song of Solomon 4:14, Revelation 18:13. It bears a fruit that grows on a stalk. ఒక స్టాక్ ఉంటుంది కదా ప్లాంట్కి, దానిపైన it will bear. And cinnamon comes from a tree that grows straight అన్నమాట. మన బార్క్ చూస్తే స్ట్రైట్గా ఉంటుంది చెట్టు, about 30 to 40 feet. It is said that this cinnamon grows so straight that it has no curves, దానికి ఎట్టో వంకర్లు ఉండవు. And perfumers would take the leaves and the fruit and squeeze them. దాంట్లో నుంచి fragrant oil వస్తుంది. Spiritually, cinnamon represents uprightness, నీతి, నిజాయితీ. The second component of anointed life is uprightness. మన జీవితము క్రికెట్గా ఉండొద్దు. ఏటో ఒకటి జీవిస్తాము, నోటుకు ఏదొస్తే అబద్ధాలు చెప్పుకుంటా. క్రికెట్ లైఫ్ ఉండొద్దు. గాడ్ వాంట్స్ అవర్ లైఫ్ టు బి అప్రైట్, అంటే స్టాండింగ్ ఫర్ ట్రూత్ అండ్ రైట్. Now God wants us to know that our uprightness matters. We are not crooked lives, our lives are straightforward. We stand on the word of God. Levites are the qualification for a Levite is to be upright physically and spiritually. When you are upright, it attracts the anointing. Moses was upright. He made a choice to say no to Egypt and yes to God. He left everything and followed God. Job was an upright man. David was an upright man. An upright man will say no to sin. ఒక పాపం గురించి కాంప్రమైజ్ చేసుకోడు. He will say no to the world, no to the flesh, no to the devil. ఎన్ని శోధనలు వచ్చినా he will just stand firm for God. The anointing begins to flow when you stand right for God. You
Stand on the promises of God. You stand on the word of God and you overcome the devil. You resist the devil. Proverbs 11:11 says, a city is exalted by the blessing of upright. Psalms 112 second verse says, a generation of upright will be blessed. Manam neetiga unte, if we are upright, our children and the children's children will be blessed. Psalm 7:10 says, God saves the upright. Psalm 140:13 says, the upright will dwell in God's presence. Proverbs 11:20 says, God delights in the upright. మనం నీతి నిజాయితీగా ఉంటే దేవుడికి ఆనందం. Psalm 37:37 says, the end of the upright man is peace. Psalm 84:11 says, God will not withhold anything good to those who are upright. Isaiah 57:2 says, God will give rest to the upright. An upright man fears God. God has pleasure in the uprightness. God approves an upright man. An upright man's heart is always for God. He fears God. And God saves the upright. Upright man avoids crooked paths. Shortcuts తీసుకోవటం అట్లేం ఉండదు. The upright walk in the way of wisdom and have understanding. Proverbs 16:17 says, the upright man avoids evil. The upright has a courage to speak the truth. When people are scared, he has a courage to stand for the truth. No hypocrisy in an upright man. Proverbs 15:8 ఏమంటుందంటే, the prayer of upright man pleases God. Proverbs 30:32 says that God confides in the upright man. He confides, ఆయనతోని సీక్రెట్గా మాట్లాడతాడు. God will defend the upright man. The cinnamon also symbolizes holiness, consecration and luxury, as it is the costly ingredient. The cinnamon is an aromatic and a natural sweetener. Sweetener ki it means goodness. So if you want to live an anointed life, there has to be goodness in your life, and goodness is one of the fruit of the Holy Spirit. Song of Solomon 4:14 says, cinnamon is listed among the spices and fragrance that's used to celebrate love and beauty. So cinnamon represents uprightness, holiness and goodness. మూడోది క్యాలమస్, తెలుగులో వసకొమ్మ. ఇది is also called sweet cane or sweet flag. ఇది ఎజికియల్ గ్రంథం 27 చాప్టర్ 19th వర్స్లో మార్కెట్లో టైర్ అనే దేశంలో ఇట్ వాస్ సోల్డ్ అమాంగ్ ది ఆర్టికల్స్. క్యాలమస్ సాంగ్ ఆఫ్ సాలమన్ 4th చాప్టర్ 12-14 కూడా రాయబడింది. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ప్రైజింగ్ ద బ్రైడ్, తన అందాన్ని పొగుడుతూ. క్యాలమస్ ఇస్ అ ఫ్రేగ్రెంట్ రీడ్ అన్నమాట. ఆ క్యాలమస్కి హెడ్ ఇస్ ఫిల్డ్ విత్ ఆయిల్ అన్నమాట. స్టడీస్ ఏమంటుందంటే, అంటిల్ దట్ హెడ్ ఆఫ్ ద క్యాలమస్ ఇస్ బెంట్ అండ్ ఇట్ ఆల్మోస్ట్ టచెస్ ద గ్రౌండ్, ఇట్ విల్ నాట్ బి రెడీ టు బి యూస్డ్. ఆ ఆయిల్ ఏదైతే ఉందో ఆన్ ద హెడ్ ఆఫ్ ద క్యాలమస్, ఇట్ హ్యాస్ టు బెండ్ డౌన్, ఓన్లీ దెన్ ఇట్ ఈస్ రెడీ టు బి యూస్డ్. దాని అర్థం ఏంటంటే, క్యాలమస్ రిప్రజెంట్స్ బెండింగ్, అంటే లో ఇన్ హ్యూమిలిటీ. టు live an anointed life in our lives, we need to be humble. Humility. Jesus is a classic example of humility. Jesus, God in flesh, he bent down and he began to wash the feet of disciples. It is the ultimate act of humility. The hands
that washed those feet were the hands that created the universe. ఆ majesty, ఆ glory నుంచి he came down washing, doing menial task of washing foot. It was his answer to the question, who shall be greatest in your kingdom? If you have any ambitions, you want to be great, you should bring a basin, bring a towel, bring a water and wash the feet. Because if you're not willing to bend down and low in humility and serve people, God says it's not about your name, it's not about your popularity, it's not about your fame or serving people, it's about you walking in humility. Hallelujah. He wants us to be humble. ఇది చాలా ఖరీదైన రీడ్. ఇది ఇండియా ఇంకా అరేబియా నుంచి తెస్తారనమాట. ఇట్ గ్రోస్ ఫ్రమ్ దేర్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ స్వీట్ కేన్. దాని అర్థం ఇట్ రిప్రజెంట్స్ ప్యూరిటీ, శాంక్టిటీ అండ్ డివోషన్. God does not want expensive sacrifices to please Him. He wants us to offer a worship that comes from a pure heart, a pure devotion. Calamus also represents gentleness and loving kindness. These are the fruit of the Spirit. To live an anointed life, one has to be humble, pure, devoted, sanctified, gentle, and kind. And God is attracted to such a believer. నాలుగోది కసియా. ఇది ఫోర్త్ కాంపోనెంట్. ఇది క్లోజ్ రిలేటివ్ ఆఫ్ సినమన్ లాగానే ఉంటుంది. సామ్స్ 45:8 ఏమంటారంటే, దేవుని దుస్తులు, ఆల్ యువర్ గార్మెంట్స్ ఆర్ సెంటెడ్ విత్ మర్ అండ్ అలో అండ్ కసియా. One of the fragrances where God's garments are soaked in is used to scent fabrics and it is one of the oldest spice to mankind and has been used for thousands of years to maintain physical health and promote emotional well-being. Dini uses ante it is used for calming and soothing. It has such properties, calming and soothing properties. Cassia is considered as a warming oil that will help promote healthy immune function. It is a good oil to use during cold months because of its warming properties. Cassia represents inner healing or inner cleansing. Inner cleaning, inner cleansing attracts the anointing. Cassia in Hebrew is to bow down and pay respect. It means to honor one another by bending low in respect. Honoring God. First Samuel says, if we honor God, God will honor us. నిర్గమకాండం 20th chapter లో చూసినట్లయితే God says, honor your father and your mother. ప్రాబ్స్లో చూసినట్లయితే ఆనర్ యువర్ గాడ్ విత్ ఫస్ట్ ఫ్రూట్స్. దెన్ ఫస్ట్ పీటర్ 3rd chapter చూసినట్లయితే ఆనర్ యువర్ వైఫ్ ఆర్ ఆనర్ యువర్ హస్బెండ్. ఇఫ్ యూ డు నాట్ ఆనర్, అవర్ ప్రేయర్స్ విల్ నాట్ బీ ఆన్సర్డ్. ఈ స్పైస్ ఎట్లా తీస్తారంటే, ఒక చెట్టు బార్క్ ఉంటుంది, ఆ బార్క్ని దే విల్ స్ట్రిప్ ద బార్క్. Spiritually, Cassia speaks of being stripped of rebellion, arrogance and pride and walk in humility, having a servant heart. మనకున్న ప్రతి అన్గాడ్లీ నేచర్, రిబెలియన్ అయినా సరే, arrogance అయినా సరే, అహంకారమైన, యాంగర్ అయినా, ఎనీ కైండ్ ఆఫ్ నెగటివ్ క్వాలిటీస్, Cassia talks about stripping all those negative attitudes. To live an anointed life, we need inner cleaning and we need to strip ourselves from every carnality and have an humble heart. That's why we have to ask God every day, Deva, search me,
Try me. Psalm 139 talks about it. See if there's any wickedness in me. Are we allowing things to get into your life that are not pleasing and blocking God's anointing? Before a deed, it is a thought. Before it is an action, it is an attitude. So let's ask God to cleanse us, search our inner thoughts, search our hearts by renewing of our mind. We need to clean out and fill it with the word of God again. We need to remove every negative things out. Clean our mind, clean our mouth, clean our attitude, clean our character. Our pleasures, our entertainments, what we are seeing, we have to clean it out. Malachi 3:3 ఏమంటుందంటే, God will sit as a refiner of silver. He will turn the heat up until the scum comes up and will scrap it off until nothing that is left except pure silver. And then he says he will sit as a refiner's fire and a fuller's soap. It is a fire on the inside and soap on the outside. Kasya అని అర్థం ఏంటంటే ఇన్నర్ క్లీనింగ్, ఆనరింగ్ అదర్స్ అండ్ స్ట్రిప్పింగ్ ఆఫ్ రిబెలియన్, ప్రైడ్, అరగెన్స్ అండ్ వాకింగ్ ఇన్ హ్యూమిలిటీ. చివరి ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ మనం వంటలలో కూడా యూస్ చేస్తాం చాలాసార్లు. ఆలివ్ ఆయిల్ ఎట్లా, హౌ ద ఆయిల్ ఇస్ ప్రొడ్యూసెస్ బై క్రషింగ్ ద ఆయిల్, ప్రెస్సింగ్ ద ఆలివ్స్. 1 లీటర్ ఆలివ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేయాలంటే అప్రాక్సిమేట్లీ 4 to 6 kgs ఆఫ్ ఆలివ్ హ్యావ్ టు బీ క్రష్డ్. అంటే రఫ్లీ 5,200 to 8,000 ఆలివ్స్ have to be crushed because of the different varieties of the processing method and ripeness. Crushing, totally crushed and pressed. Nobody wants to be broken or crushed. Olive oil is the biggest component of the anointing. Olive oil represents and speaks of the Holy Spirit. బైబిల్లో చాలాసార్లు మనం చూస్తాం ఆలివ్ ఆయిల్ రిప్రజెంట్స్ ద పర్సన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో మెనీ వేస్, ఇన్ సో మెనీ టైప్స్ అండ్ పిక్చర్స్, ఆయిల్ రిప్రజెంట్స్ హోలీ స్పిరిట్. సో అనాయింటింగ్ డస్ నాట్ కమ్ ఇన్ ఎ సింపుల్ వే. ది ఆలివ్ ఆయిల్ is not extracted in a simple way. It is not cheap. It is not simple. It is not quick. Anointing comes through brokenness, through pressing and crushing. Anointing is precious. Holy Spirit is a gift, but the anointing comes with a price. Anointing must be developed over a lifetime of brokenness. It is the last ingredient, ఈ olive oil, and it binds together all the other spices. Psalm 51:17 ఏమంటారంటే, the sacrifice of God a broken spirit, broken and contrite heart, O God, you will not despise. Psalm 34:18 ఏమంటారంటే, the Lord is close to the broken hearted and saves those who are crushed in spirit. Psalm 147:3 verse says, God heals the broken hearted and binds the wounds. Isaiah 57:15 says, I live in a high and holy place, but I also live with the one who is contrite and low in the spirit, to revive the spirit of the lowly and revive the heart of the contrite. దేవుడికి he desires genuine repentance, a heart that is genuinely sorry for sin, rather than mere superficial forgiveness. God does not want our rituals or outward devotion, but wants a genuine devotion. Olive oil also symbolizes healing, purity, and divine connection. All these ingredients
together with olive oil produce the anointing oil. And the Lord will combine all the qualities with the oil of the Holy Spirit. A sweet anointing will form in us, and God will be able to use us in a great way, incredible way. Holy Spirit is called Comforter. He anoints our head with oil. But we need new oil every day in our life. The morning, early morning. His mercies are new, and we also need His new anointing. నిన్నటి anointing తోని ఈరోజు మనము we will not go farther. Yesterday is gone. Today we need a new oil. Fighting today's battles depending on yesterday's oil is ineffective. We cannot fight today's battles with yesterday's anointing. We need new anointing for a new day. And we have to pray for a new anointing every day. Hallelujah. So 5 parts, 5 padarthalu manam chuskunnam for an anointing oil. This represents anointed life. Bolam represents dying to our flesh, meekness and submission. Rendodi, cinnamon represents uprightness, holiness and goodness. Moododi, calamus represents humility, purity, sanctity, devotion, gentleness and loving kindness. 4, cassia, inner cleaning, honoring others, stripping of ungodliness like rebellion, pride and arrogance, and walking in humility. 5, olive oil represents broken life, Holy Spirit, healing, purity and divine connection. Are you having the qualities of an anointed life? Would anybody die to flesh? Is anybody meek and submissive? Would anybody like to bow down in humility? Would you like to walk with God in purity, sanctity, devoted to God? Are you having the fruit of the Spirit, gentleness, kindness, goodness? Will anybody like to have that inner cleansing every day? Anybody here, you would like to strip yourself of every pride, arrogance, anger, stubbornness, rebellion? Anybody here, they say, I wish I could be filled with the Holy Spirit again? If we have these qualities, we are candidates, the ideal candidate to walk in anointed life. So we have to take care of our own life, our character, our attitude. Build on our character, godly character, work on it. People themselves will come and ask, what is the secret behind you? It's the anointing, it's the qualities of all this that's behind us. People will see the fragrance in our life. So we have to build ourselves in God. Godly nature. One of the great problems manam sangamlo chustunnattlaithe is the idea that we can live however we want, ఎట్లయినా మనం బతకొచ్చు. అది కాకుండా we can go out and minister and be a witness. అండ్ మనం ప్రభుని అడిగితే, దేవా మన పరిశుద్ధాత్మ నింపమంటే, God will anoint us, He will help us. అది సర్వీస్ అయ్యాక మనం మామూలుగానే లివింగ్ అవర్ ఓన్ అన్స్పిరిచువల్ లైఫ్స్. If God uses a person that is cold, living in sin, that is only because, and He is using you, it's only because of His grace and because His love for those who are being ministered to. So we should never assume the Holy Spirit's anointing, never take it for granted, but pursue Him, guard our anointing, cherish Him every day. Every day we have to check ourselves. The words we speak, మనం ఇతరుల గురించి gossip, when we talk about others, then the anointing will leak out of our lives. We have to guard ourselves in every way. What we are seeing, what we are hearing, what we are talking, we have to protect our anointing. So if you put on the old man to death,
every day and live for Jesus, if you keep meekness, submissiveness, you're living upright, you're humble, living holy, being good, gentle and kind, honoring others, having inner cleansing, stripping of every rebellion, arrogance and pride, walking in humility, and if you daily seek God's face in prayer and fellowship with the Holy Spirit, then God, who is going to fill us again and again, He is going to revive us, He is going to fill us with His anointing. He wants us to live a broken life. We just don't want occasional anointing, but we want to have anointing every day. God's anointing will be cultivated in your life, and He will equip you for every good work. You will be the minister to release that anointing. So let's seek to excel in these things and live a wonderful anointed life and be a witness to God. Amen. ప్రార్థన చేసుకుందాం.